లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. రైట్ నౌ మనం జీ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అయిన జగదాత్రి సెట్స్కి వచ్చాం. సో ఇక్కడ ఏసీపీ హరినాథ్ గారిని కలవడానికి వచ్చాం అనమాట. సో మోస్ట్లీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూస్తే అండ్ ఆయన్ని చూసినా కూడా నిజంగానే ఒక ఏసీపీ ఇలాగే అనిపిస్తూ ఉన్నారు. ఏదో రియల్ క్యారెక్టర్లా లేదు, కంప్లీట్ రియల్ క్యారెక్టర్లా ఉన్నారు. ఆయన పేరు కోటి యాదవ్. మనం చాలా సీరియల్స్లో చూస్తూ ఉంటాం. సో పోలీస్ హీరోని తీసుకొచ్చి జైల్లో వేసి కొట్టడం అంటే ఆయన కనిపిస్తూ ఉంటారు జీ తెలుగు సీరియల్స్ అన్నిటిలో. సో రాధమ్మ కూతురు అనే సీరియల్లో ఆల్మోస్ట్ 3.5 years హరినాథ్ ఏసీపీ అనే క్యారెక్టర్ కంటిన్యూ అయింది, సక్సెస్ అయింది, ఆయనకు అవార్డు కూడా వచ్చింది. సో దానిని అంటే సినిమా సీరియల్ ఖండాలు దాటుతుంది అంటారు కదా, అలాగే ఇప్పుడు సీరియల్స్ దాటి ఒక క్యారెక్టర్ ఆ సీరియల్ నుంచి ఈ సీరియల్కి వచ్చిందనమాట. సో మాట్లాడదాం కోటి యాదవ్ గారితో. హాయ్, బాగున్నారా? బాగున్నారన్నా? చాలా బాగున్నారన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇప్పుడు తెలియకుండా ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు ఈ పోలీస్ బిహేవియర్ వచ్చేస్తూ ఉంటుందా? ఆటోమేటిక్ గా. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నెగిటివ్ రోల్స్ ఇష్టం. అంటే ఒకరిని బెదిరించాలన్నా కొట్టాలన్నా అదే ఇష్టం అనమాట. అలాంటి క్యారెక్టర్ అంటే ఈజీగా ఉంటుంది నాకు. అసలు ఇంట్రెస్ట్ గా ఉంటుంది, జనాలు కూడా ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు కూడా మీకు ఇక్కడ కూడా అంతేనా, మీకు హీరోయిన్ కి తగ్గఫార్ అవుతూ ఉంటదేమో కదా? ప్రతి సీరియల్లో అదే ఉంటది. రాధమ్మ కూతురు సీరియల్ వచ్చి 3.5 years చేశాను నేను. 3.5 సంవత్సరం పోలీస్ క్యారెక్టర్. అక్కడ ఎస్ఐ హరినాథ్ నుంచి ఏసీపీ వరకు ఉంటాను. దాంట్లో అక్షర వచ్చి కలెక్టర్ గా ఉంటది. ఈ సీరియల్లో జగదాత్రిగా ఉంది. దీంట్లో కూడా సేమ్ హరినాథ్ ఏసీపీ. అంతే, హరినాథ్ ఇంకా కంటిన్యూ అవుతుందేమో నాకు తెలిసి. అంతే, హరినాథ్ రెడ్డి అనే ఏసీపీ క్యారెక్టర్ బాగా పేలింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా నన్ను తిట్టుకుంటారు. నీకు చాలా మంది లేడీస్ అయితే నన్ను చూస్తే అయ్యా ఈడు వచ్చాడు ఏం చేస్తాడో వచ్చి, అంటే ఎవరిని తీసుకెళ్తాడో. దాదాపు రాధమ్మ కూతురులో ఒక హీరోని అయితేనేమి, హీరో మదర్ని, హీరో ఫాదర్ని ఒక్కొక్కరు 4 సార్లు అరెస్ట్ చేసి లోపల వేసాను. ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒకరిని అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం అనమాట. సో బయట అందరూ ఆల్మోస్ట్ కోటి యాదవ్ కంటే హరినాథ్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, అరుణాచలం వెళ్ళినా, శబరిమల వెళ్ళినా, ఇక్కడ బయటకి వెళ్ళినా కూడా, ఢిల్లీలో కానీ చాలా మంది మన తెలుగు వాళ్ళు హరి గారు బాగున్నారని అడుగుతారు. కోటి యాదవ్ అనేది తక్కువ. ఓకే. అసలు యాక్టింగ్ ఏంటన్నా ఇంట్రెస్ట్ ఉంది ఏమన్నా ఫస్ట్ నుంచి? అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అది. అంటే అప్పట్లో మాది గుంటూరు జిల్లా వినుకొండ సంతూరు. అక్కడ ఏంటంటే ఎక్కువ నాటకాలు తెలుసు కదా, అచ్చంద నాటకం, బ్రహ్మంగా నాటకం, ఇలాంటి నాటకాలు వేస్తుంటారు. చిన్నప్పుడు నాన్న వాళ్ళు వేసేవాళ్ళు, మామయ్య వాళ్ళు. అవి చూసి కొంచెం మనం కూడా స్క్రీన్ పైన కనపడదామని ఒక ఫ్యాషన్ తోటి సరదాగా యాక్ట్ చేస్తాను అనమాట. అలా ఇప్పుడు దాదాపు ఒక 60 సీరియల్ యాక్ట్ చేశాను, ఒక 30 సినిమాలు యాక్ట్ చేశాను. సరదాగా యాక్ట్ చేస్తుంటాను. సో ఇది కూడా లాంగ్ రన్ సీరియల్ లాంగ్ రన్ సీరియల్. సేమ్ ఇప్పుడు రాధమ్మ కూతురు ఒక 3.5 సంవత్సరం వచ్చింది, ఇది కూడా కంటిన్యూ సీరియల్ ఉంటుంది అట్లా. ఓకే. సో బయట నార్మల్లీ ఇప్పుడు మీకు బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ బయట బిజీగా ఉంటారు కదా, దీనికి ప్రయారిటీ ఎలా ఇస్తారు? అంటే స్కెడ్యూల్స్ అనేవి ఎప్పుడు పడతాయో తెలియదు, సడన్ గా ఫోన్ చేస్తారు, ఒక 10 days రమ్మంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ అంతా మా ఫ్రెండ్స్, మా బ్రదర్ అయితే నేను చేస్తాను అనమాట. బయట సీరియల్ కానీ బయట సినిమాలు చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫస్ట్ సీరియల్ వచ్చినప్పుడు అడుగుతాను, నేను షెడ్యూల్కి ఎన్ని రోజులు ఉంటుంది. షెడ్యూల్ 7 రోజులు ఉందనుకోండి, 2 రోజులు 3 రోజులు అంటేనే నేను చేస్తాను. 7 రోజులు షూటింగ్ ఉందంటే నాకు వద్దు బాబు, ఎవరైనా మంచి ఆర్టిస్ట్కి ఇవ్వండి, అతను లైఫ్ ఉపయోగపడుద్ది, నాకు 2 రోజులు 3 రోజులు చాలు అని షెడ్యూల్కి 2 రోజులు 3 రోజులు అట్లా నెల మీద ఒక 7-8 days వరకే ప్లాన్ చేసుకుంటాను. తర్వాత చాలా సీరియల్లో వాళ్ళకి ఫోన్ చేస్తారు, కానీ నేను నాకు ఇంకా పొలిటికల్ వర్క్స్ కావచ్చు, ఒక పక్క బిజినెస్ కావచ్చు, మెయిన్ ఒక పక్క ఫ్యామిలీకి ప్రియారిటీ కావచ్చు, అవన్నీ అయిన తర్వాతనే ఇవి అనమాట. నెల మీద ఒక 6-7 రోజులు అంతవరకు అంతే చేస్తాను, అంతకన్నా చేయను ఇంకా. సో నార్మల్లీ ఇప్పుడు ఇది మీకు పర్సనల్లీ ప్యాషన్, అండ్ నాకు తెలిసి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు స్క్రీన్ మీద చాలా చాలా. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు. నేను చేసే క్యారెక్టర్ అన్ని డిమాండ్ క్యారెక్టర్ చేస్తాను. అంటే ఎలా ఉంటుందంటే ఇంచుమించు హీరో హీరోయిన్ పోటీకి తగ్గట్టు ఉంటుంది అన్నమాట. అలాంటి క్యారెక్టర్ డిసైడ్ చేసుకుంటాను. నాకు ఇచ్చేది కూడా అలాంటి క్యారెక్టర్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ నేను న్యాయం చేయగలుగుతాను. మన ఒక డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మా ఛానల్ జీ తెలుగు ఛానల్ వాళ్ళు మనకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాన్ని న్యాయం చేయగలిగితేనే మనం ఇంకో సీరియల్లో రాగలం. మనకి ఇన్ని సీరియల్ ఆఫర్లు వస్తున్నాయి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే దానికి న్యాయం చేయగలను, బాగా యాక్టింగ్ చేస్తాను, ఆడియన్స్ కూడా నచ్చుతాం కాబట్టి కంపల్సరీ మంచిగా చేస్తాను. సో జగదాత్రి 700 episodes దాటేసింది, స్టిల్ టాప్ లో ఉంది. సో అందరూ అనేది ఏంటంటే కాన్ఫిడెంట్ గా 1000 కొడతాం, 2000 కొడతాం అని చెప్పి అంటున్నారు ఈజీగా. సో ఏంటి దీనికి ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? అంటే జగదాత్రి సీరియల్ ఏంటంటే ఈ అమ్మాయి ఫస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో దీప్తి గారు, ఆమె రాధమ్మ కూతురు సక్సెస్ఫుల్ గా 3.5 years సీరియల్ వచ్చిందనమాట. చాలా సోషల్ మీడియా చాలా ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె ఏ సీరియల్లో ఉన్నా కూడా ఆ ఫాలోయింగ్ అలానే ఉంటుంది. ఈ జగదాత్రికి కూడా సేమ్ అంతే, డ్యూయల్ రోల్ అనమాట. ఒకటి చీర కట్టుకున్న ఒక రోల్ ఉంటుంది ఇన్నోసెంట్ గా, ఒకటేం పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ లో ఉండి తాట తీసే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అది ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అనమాట. దాంట్లో ఆమె హీరోయిజం ఉంటుంది. దీన్ని నేను విలన్ గా ఎంటర్ అయ్యాను. అది ఏ సీరియల్ విలన్ గా ఉంటాను, పోలీస్ విలన్.
అట్లా. అండ్ అర్బన్ ఏరియాలో కూడా బాగా రేటింగ్స్ బాగా అర్బన్ కానీ సిటీ ఏరియాలో ఎక్కడైనా సరే టాప్ రేటింగ్ లో ఉంటుంది జగదాత్రి కూడా. ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఎలా చూస్తారో యంగ్స్టర్స్ కూడా ఆ రేంజ్ లో చూస్తున్నారు. 100%. అందుకనే కదా చాలా మంది కూడా సీరియల్ ఇవాళ టీవీలో చూడలేదు అనుకో, వాళ్ళకి జీ తెలుగు యాప్ ఉంది, యాప్లోకి వెళ్ళి చూసేస్తున్నారు అందరూ కూడా. ఇవాళ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా కంపల్సరీ చూస్తున్నారు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సో ఇప్పుడు 2026 వచ్చింది, ఏమన్నా రెజల్యూషన్స్ తీసుకున్నారా యాక్టింగ్ వైజ్ గానీ ఏమన్నా? అంటే అర్థం కాలేదు. ఏమన్నా అంటే ఇది చేద్దాం అది చేద్దాం గోల్ పెట్టుకోవడం ఇలాంటి గోల్స్ ఏం లేదు. మనం చేస్తే 365 రోజులు షూటింగ్లు ఉన్నాయి. నేను చేయను కదా 365 రోజులు, నెల మీద నేను చేసేది 7-8 రోజులు. అట్లా నా ఫ్రెండ్స్ అది కూడా సినిమాలు కూడా దండుపాలెం, కాటం రాయుడు, మహేష్ బాబు భర్తన, నేను పవన్ కళ్యాణ్ కాటం, చాలా సినిమాలు చేస్తున్నాను అన్ని. ఈ సీరియల్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి సరదాగా నచ్చిన పాత్ర, మంచి క్యారెక్టర్ బాగా డిమాండ్ గా ఉన్నప్పుడు సరదా చేసుకుంటూ వెళ్తుంటాను. సో ఇప్పుడు ఐ మీన్ పొలిటికల్ గా కూడా మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. రీసెంట్ గా నిన్న కాక మొన్న ఇప్పుడు ఈ డాగ్స్ గురించి ఒకటి అవుతుంది, రేణు దేశాయ్ గారు వచ్చారు, గట్టిగా మాట్లాడారు. అంటే ఆవిడ కూడా ఈవెన్ కొంచెం అంటే వివాదాస్పదంగా మాట్లాడారు, ఈవెన్ కాంట్రవర్సీ అవుతుంది, ప్రెస్ తో కూడా చాలా డేరింగ్ గా మాట్లాడారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అన్ని కుక్కల్ని విషమిచ్చి చంపేయడం? అంటే విషమిచ్చి చంపేయడం కాదు కానీ, అంటే అక్కడ మాట్లాడే విధానం ఆమె రాంగ్ గా మాట్లాడింది. యాక్చువల్ నా దృష్టిలో షీఈ్ ఓకే, సోషల్ వర్కర్, మంచి పనే చేస్తుంది, దాన్ని చెప్పే విధానం ఉంటుంది అన్నమాట. మీరు మాట్లాడే ఒక క్వశ్చన్ వేసినప్పుడు నేను చెప్పే విధానం ఆన్సర్ కూడా ఉంటుంది అన్నమాట. అట్లా ఓపిక ఆ టైం మరి ఆమెకు ఎందుకు ఉన్నటువంటి బీపీ రేజ్ అయిందో, జర్నలిస్ట్ మీద తిరగబట్టడం అనేది దట్స్ రాంగ్. అది వాళ్ళు ప్రజల కోసమే కదా, వాళ్ళ క్వశ్చన్స్ ఎందుకు పబ్లిక్ సామాన్య మనుషుల్లో ఉన్నటువంటి సమాధానాలు తెలుసుకోవడం కోసం వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. అది మనం కొన్ని ఓపికగా సమాధానం చెప్పాలి. ఆ విషయంలో కొంచెం రాంగ్ స్టెప్ వేసింది ఆమె. దానివల్ల ఇప్పుడు సోషల్ మీడియా అందరూ కూడా ఆమె ట్రోల్ చేస్తున్నారు. సరే, ఆమె కాన్సెప్ట్ గొప్పదే, ప్రతి జీవిని మనం ప్రేమించాలి. అది గేదైనా అవ్వచ్చు, కుక్క అయినా అవ్వచ్చు, గోవు అయినా అవ్వచ్చు, మనిషి అయినా అవ్వచ్చు. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ సృష్టిలో మనిషి కన్నా గొప్ప జీవి ఏది లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ కుక్కలకి వాటికన్నా మనం పెడితే తింటాయి, కానీ మనిషి అనేవాడు కోరిన తిండి, కోరిన బట్ట, వాడు ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి గొప్ప జన్మనిచ్చాడు. ఇలాంటి మనుషులను కూడా కాపాడుకోవాలి కాబట్టి కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు సిటీల్లో కుక్కలు తక్కువ ఉంటాయి, కొన్ని విలేజ్ల్లో కొన్ని స్ట్రీట్లు అయితే నైట్ పూట వెళ్ళాలంటే భయం, కుక్కలు అరుస్తూ ఉంటాయి, నిద్ర డిస్టర్బెన్స్ ఉంటాయి. అట్లా అవన్నీ కూడా ఏంటంటే వాటిని కొన్ని ఏరియాలో డిస్టర్బ్ ఉన్నప్పుడు అంటే తీసి పారేస్తారు. దాన్ని మనం అన్నిటికీ కావాలి, అందరికి న్యాయం జరగాలంటే సమన్వయం జరగదు. అంటే చంపేయడం సొల్యూషన్ అని మీరు అనుకుంటున్నారా ఇప్పటికీ? అంటే తీసుకెళ్లి వేరే చోట ఒక ఆవిడ అంటుంది నేను ఎన్జిఓ నడుపుతున్నాను, సో ఇక్కడికి తీసుకెళ్లి కొన్ని డాగ్స్ వదలొచ్చు, ఇలా కొన్ని ఉన్నాయి కదా వేరే ఆల్టర్నేటివ్. అంటే ఏమవుద్దంటే అక్కడ మించి ఉన్నప్పుడు మనం తప్పదు ఇంకా. అంటే ఒకసారి 1-2 కుక్కలు 3 కుక్కలు తీసుకెళ్ళొచ్చు. ఒకసారి 10 కుక్కలు ఏం చేస్తారు, 2 కుక్కలు ఉన్న కాడ 10 పిల్లలు పెడతాయి, ఆ 10 ఇంకో 10 అవుతాయి, 20-30 అయినప్పుడు ఏం చేస్తారంటే దానికి ఇంకా ఏం చేయలేరు. ఇప్పుడు మనుషులను పెంచొచ్చు, వృద్ధాశ్రమం, అనాథాశ్రమంలో పెంచొచ్చు, కానీ కుక్కలకి కావాలంటే గవర్నమెంట్ షెల్టర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రేణు దేశాయ్ గారు చూసుకుంటారా? వాళ్ళ టీం వచ్చి చూసుకుంటారంటే చెప్పండి, గవర్నమెంట్ కాంటే ఇస్తారు. కానీ ఎందుకంటే అది సాధ్యం కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. అట్లా దానివల్ల ఏంటంటే తప్పదు. అక్కడ మనుషుల ప్రాణాల కన్నా గొప్పదేం కాదు. మన చిన్నపిల్లల్ని ఒక 1 year పాపని 2-3 కుక్కలు కలిసి లాగి చంపినాయి. పాప మా తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. అట్లా ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఉంటాయి. కొన్ని ఏది నిజమో ఏది అబద్ధం మనుషులకు కూడా అందరికీ తెలుసు, పబ్లిక్ తెలుసు. కాబట్టి ఏంటంటే కొన్ని చూసుకున్నట్టు వెళ్ళాలి, మనం డిమాండ్ చేస్తే కుదరదు. నేను ఒక కమెంట్ చూసాను, ఆ కమెంట్ గురించి అడుగుతున్నాను. ఒకటే నేను చూసింది, ఒకటే కమెంట్ అది. ఆ కమెంట్ లో అతను మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు కుక్కల్ని నేచర్ సృష్టించింది, మనుషుల్ని కూడా ఇలాగే ఇలాగ వచ్చింది. సో కుక్కల ప్రాణాలంటే ఎందుకు అంత చులకన? రేపు పొద్దున్న ఏలియన్స్ వచ్చి మనుషుల్ని కూడా వాళ్ళ కుక్కల్లా ఫీల్ అయ్యి మనుషుల్ని కూడా అలా అందరినీ అంతం చేసేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? కుక్కల్ని ఎందుకు అంత చులకనగా చూస్తున్నారు? చంపేసినా ఓకే, మనుషుల ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అని ఎందుకు అంటున్నారా? చులకన అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కొన్ని సెలబ్రిటీలో చూసుకుంటే ఇళ్లలో 2 లక్షల రూపాయలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయల కుక్కలు కూడా ఉన్నాయి. చూసుకుంటే అక్కడ కుక్క పిల్లకి వీళ్ళు పాలు పోస్తుంటారు, వాళ్ళ కన్న పిల్లలకి వచ్చేసి పని మనుషులు పాలిస్తుంటారు, చూస్తూ ఉంటారు. అక్కడ కుక్క ప్రియారిటీ ఇవ్వలేదా? అంటే కుక్కలు చులకనని ఎక్కడే లేదు. వీధి కుక్కల గురించి అంటే కుక్క అని వచ్చినప్పుడు అవి డిస్టర్బెన్స్ చెయ్యవు, ఇళ్లలో పెంచుకుంటున్నారు. ఇళ్లలో పెంచుకున్న కుక్క మరి ఇబ్బంది పెట్టట్లేదే, దాన్ని ఏం మరి కొట్టలేదు, వాళ్ళు డిస్టర్బ్ చేయలేదే. వాళ్ళు కార్లో తీసుకెళ్ళిన జర్నీ చేసి తీసుకెళ్తున్నారు, ఊరిలో తీసుకెళ్తున్నారు, బెడ్రూమ్ లో పెట్టుకుంటున్నారు, హ్యాపీగా ఒక మనిషితో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తున్నారు, కుక్కలతో కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి మన సిటీలో చూస్తున్నాం. వీధి కుక్కలు ఏంటంటే కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే మనిషి కుక్క కాటుకు కూడా మనిషి కలర్ ఒక టైప్ ఆఫ్ వచ్చి కామర్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కుక్కలు ఉన్నప్పుడు ఏంటంటే తప్పదు అక్కడ. అంటే మనిషికి హెచ్ఐవి వస్తే ఎంత డేంజరో ఆ కుక్క కాటు కూడా అంత డేంజర్ అన్నమాట. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోకపోతే అన్నింటినీ బతికించాలంటే కష్టం. అంటే ఈవెన్ రేణు దేశాయ్ గారు కానీ రష్మి గారి వీళ్ళు వచ్చి మాట్లాడింది ఏంటంటే,
ఇప్పుడు మీరు 500 కుక్కలను చంపినప్పుడు 500 కుక్కల్లో హార్డ్లీ ఒక 10 పిచ్చి కుక్కలు ఉండొచ్చు, లేదంటే మహా అయితే 50 ఉండొచ్చు. బట్ మిగిలిన 450 కుక్కలు ఏం పాపం చేసినాయి, వాటిని ఎందుకు చంపేశారని అంటే ఇప్పుడు 400 ఇప్పుడు ఆ కుక్కల గుంపు ఉన్నప్పుడు ఇప్పుడు మనిషి అన్న అయితే నేను మంచివాడిని నేను సమాధానం చెప్పగలను, కుక్కలు సమాధానం చెప్పలేవు కదా. ఆడ 50 కుక్కల్లో 10 కుక్కలు ఏ మంచి ఏ చెడు మనకు తెలియదు కదా. ఏం చేస్తారు, టీం తీసుకెళ్తారు. ఇప్పుడు మా విలేజ్ లో ఉన్నాయి కోతులు వస్తాయి, కోతులు వచ్చి మొత్తం పంటనంతా నాశనం చేస్తుంటాయి. మా యొక్క ఇంట్లో అయితే పైన అన్ని ఒక 50-100 మొత్తం లాగి అద్దాలు పాల్గొంటాయని పడుకుంటుంటాయి అన్ని. రైతులు ఏం చేస్తారు, అక్కడ రైతులు బాగుండాలి ఏం చేయాలి, కోతులను తీసుకెళ్ళాలి. కోతులు పట్టే వాళ్ళు వచ్చి తీసుకుని పోయి అడవిలో వదిలిపెట్టేస్తారు, అయినా మళ్ళీ వస్తుంటాయి. అంటే అక్కడ ఏంటంటే మనం బాగుండాలంటే కొన్ని జీవాలు తీసుకెళ్ళాలి, వాటిని అడవికి ఎందుకు తరలిచ్చారు అంటే కుదరదు అక్కడ. అంటే ఒకరికి మంచి జరిగితే ఒకరు చెడు జరిగింది, కొన్ని తప్పదు అక్కడ. వీటన్నింటి మీద మనం పోరాటం చేసి ఫైట్ చేయాలనుకో. ఇక్కడ మనిషి ఇప్పుడు మన ఇంట్లోనే మన పిల్లల్ని ఎదురు పెట్టేసి ఈ పిల్లలు ముఖ్యమని కుక్క ముఖ్యం అంటే మనం ఏమని మాట్లాడతాం, పిల్లలే ముఖ్యం అంటాం. ఆ పిల్లలే ముఖ్యం, ఎందుకంటే మన రక్త సంబంధం అలాంటిది. అలాగే ఈ దేశంలో కూడా ఒక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మనుషులు ముఖ్యమా ఇవి ముఖ్యమా అంటే మనుషులే ముఖ్యం వాళ్ళకి. అట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని చిన్న తప్పులు ఆ మాట్లాడిన దాంట్లో ఉన్నా కూడా కొన్ని పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటే సరిదిద్దుకోవాలి. ఆ మాటలో మీరు అడిగింది కూడా కరెక్టే. ఇప్పుడు 50 కుక్కలు 10 కుక్కలు చెడు కుక్కలు ఉన్నప్పుడు 40 కుక్కలు మంచి ఉన్నాయి కదా, వాటికి కూడా పనిష్మెంట్ తప్పదు. అది ఇప్పుడు జైలుకి వెళ్తున్న చాలా మంది జైల్లో ఉంటారు, తప్పు చేసిన 10 మందే ఉంటారు, ఏ తప్పు చేయకుండా ఉన్న 40 మంది ఉంటారు, కానీ తప్పదు అక్కడ అది. ఓకే, సో ఇప్పుడు రేణు దేశాయ్ గారి గురించి ఒకటి మాట్లాడుకుంటే, మీరు కాటన్ రైడ్ సినిమా మీరు కూడా చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు కూడా అభిమానం ఉంటుంది, ఈవెన్ పొలిటికల్ గా కూడా మీకు ఇష్టం బాగా తెలుసుకోండి. సో ఇదంతా తెలుసు. ఇప్పుడు ఒకప్పుడు ఆవిడని అంటే ఇప్పటి వరకు కూడా స్టిల్ కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఆమెను ఇష్టపడుతూ ఉంటారు. ఒక కైండ్ ఆఫ్ వదినమ్మ అనేట ఉంటా ఉంటది. సో అలాంటిది బట్ ఏం జరిగినా, ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆవిడ సహనం కోల్పోయినా, లేదంటే చిన్న ఫోటో పెట్టినా, ఈవెన్ ఎంగేజ్మెంట్ టైంలో కూడా ప్రతిదీ చాలా మంది ఏంటంటే పాపం టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అంటే ఆ టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఏమని పెట్టినారంటే చాలా మంది కమెంట్స్ నేను చూసింది ఏంటంటే ఇందుకే వదిలేశాడేమో, ఎంత దారుణంగా అంటే రూత్లెస్ గా దాన్ని. ఇక్కడ ఏంటంటే రేణు దేశాయ్ గారు మాట్లాడింది 100% కరెక్ట్. ఆమె ఆవేదన వ్యక్తపరిచింది. ఆమె దాంట్లో మనం చూసుకుంటే దాంట్లో ఆమె నీతి నిజాయితీ మనకు కనపడుతుంది. ఆ ఆవేదన బాధ మనకు అర్థమవుతుంది. ఇందాక మీరు అన్నారు కదా 10 కుక్కలు చెడ్డవైతే 40 కుక్కలు ఆ బాధని, ఆమెకు ఆ బాధ ఆమె అడిగిన చూసారా, ఏ రోజు మీరు చారిటీ చేశారా, అన్నం పెట్టారా, ఏం చూసారని ఆమె ఆవేదన మొత్తం అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏముంది, ప్రతి చోట ఏంటంటే దీన్ని రాజకీయం చేశారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రేణు దేశాయ్ గారు చూసి కాదు అక్కడ ట్రోల్ చేసేది, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని పొలిటికల్ గా దీన్ని కొంచెం తీసుకొని కావాలని దీన్ని రాధాంతం చేస్తున్నారు తప్ప అక్కడ చాలా చిన్న ఇష్యూ అది. ఆమె అడిగిన దానికి జస్ట్ చాలా చిన్న సమాధానం. 10 జీవులను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది కాకపోతే ఆమె కొద్దిగా షార్ట్ టెంపర్ గా కొంచెం కోపంతో మాట్లాడిన మాటల్ని అవతల వాళ్ళు అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కొంచెం దీన్ని కొంచెం అలుకువగా తీసుకొని కావాలని చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మేము కూడా స్పందించాం దానికి. ఆ మాట్లాడిన దాంట్లో ఆ బాధ అర్థం అవుతుంది. కాకపోతే అలా కోప్పట్టడం, మీడియా ప్రతినిధుల మీద కోప్పట్టడం అనేది అది చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. సో కమింగ్ టు మళ్ళీ యాక్టింగ్ అంటే తెలియకుండా ఈ ప్రేమ ఉండిపోతూ ఉంటది. ఇప్పుడు మీరు బిజినెస్ చేసి 100 కోట్లు సంపాదించినా ఇంత ప్రేమ అయితే రాదు. ఈ యాక్టర్ గా వచ్చిన ప్రేమ, వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం రాదు. సో ఇది మిమ్మల్ని కట్టి పాడేస్తా ఉంటది తెలియకుండానే. మీరు బయటికి వెళ్ళిపోతాం అనుకున్నా వెళ్ళలేరు. నేను ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న మార్నింగ్ ఫ్లైట్కి నేను ఢిల్లీ వెళ్ళాను. నాకు ఢిల్లీలో చాలా పరిచయం, నాకు పనులన్నీ పొలిటికల్ గా పనులు, ఆ పిఎం ఆఫీస్లో పనులన్నీ ఉంటాయి. ఢిల్లీ వెళ్తే నేను సాయంత్రానికి ఈవినింగ్ నాకు కాల్ చేశారు, అన్న రేపు షూటింగ్ ఉందన్నా. నాకు అక్కడ ఢిల్లీలో పని ఉన్నా సరే షూటింగ్ నన్ను నమ్మి నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను ఇక్కడ వచ్చి మళ్ళీ ఈరోజు షూటింగ్ అటెండ్ అవ్వాలి. నేను రాత్రి అప్పుడు ఫ్లైట్ టికెట్ 15,000 రూపాయలు పెట్టి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని రాత్రి వచ్చాను. నైట్ నేను వచ్చి 10 o'clock అయింది. మళ్ళీ మార్నింగ్ లొకేషన్కి వచ్చి వాళ్ళు షూటింగ్ చూసుకున్నా. ఇవాళ అయిపోయింది అనుకో, రేపు అడుగుతాను షూటింగ్ లేదని 2 రోజులు గ్యాప్ ఉంది, వెళ్ళిపోయి నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వస్తాను నా పనులు. షూటింగ్ అనేది ఏంటంటే మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఓ బాధ్యతగా చేయాలి. ఇది నాకు ఫ్యాషన్ కూడా, నా డబ్బు కన్నా కూడా జస్ట్ నాకు ఇష్టం కాబట్టి దాన్ని ఓన్ చేసుకున్నాను కాబట్టి నేను దీన్ని లైక్ చేస్తాను, ఇష్టపడతాను. అందుకని నేను భారతదేశంలో ఏ మూల ఉన్నా కూడా షూటింగ్ ఉన్నట్టు వచ్చేస్తాను. ఎక్కడ మాట పోయే పనిగా నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను రాలేను, నేను ఢిల్లీలో ఉన్నాను ప్లీజ్ అని చెప్పి నేను ఎగ్గొట్టాలి ఇలాంటివన్నీ ఉండవు. అంటే మాట అంటే కట్టుబడి ఉంటాం. అది యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి దాని మీద కంపల్సరీ ఎక్కడున్నా వచ్చేస్తాం. సో జగదాత్రికి సంబంధించి లేదంటే ఇప్పుడు మీ హరినాథ్ ఏసీబీ క్యారెక్టర్ కి సంబంధించి ఎప్పుడైనా ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదన్నా జరిగిందా? అంటే ఎవరన్నా నిజంగా వచ్చి మిమ్మల్ని తిట్టేయడం లైవ్ లో? అయ్యో చాలా పంచుకుంటారు. అయ్యి నేను మా ఫ్రెండ్స్ తో మ్యారేజ్కి వెళ్ళాను విజయవాడ. ముస్లిం పెద్దవాళ్ళందరూ వచ్చారు. అయ్యా ఎందుకయ్యా అక్షరాన్ని అలా ఇబ్బంది పెడతావు, దేనికి, అమ్మాయి చాలా అమాయకురాలయ్యా, అమ్మాయి జోలు పోబోకయ్యా అని చెప్పి అంటాం.
కొన్ని వెళ్ళినప్పుడు మేము కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మాల్లో చాలామంది మీరు మొహమాటం చెప్పేస్తారు, మిమ్మల్ని వచ్చి మేము తిట్టుకుంటాం సార్ బాగా, మీరంటే చాలా కోపం సార్ మాకు, మీరు చూస్తే చాలా సింపుల్ చాలా బాగున్నారు, అయినా మీరేం చేస్తారు సార్ క్యారెక్టర్ అలాంటిది, మీరు చాలా బాగా చేస్తారు సార్, థ్యాంక్స్ సార్ అంటారు. నేను శబరిమల వెళ్ళినా అరుణాచలం వెళ్ళినా చాలా మంది పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు ఈ సీరియల్ వరకు. నేను దాదాపుగా 30 సినిమాలు చేసిన, ఒక 50-60 సీరియల్ చేసిన, దేనికి లేని ఫాలోయింగ్. ఓన్ రాధమ్మ కూతురు ఈ హరినాథ్ క్యారెక్టర్కి, ఇప్పుడు జగదాత్రి ఉన్న క్యారెక్టర్కి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే సో అలాంటివి ఏమన్నా ఒకవేళ ఇప్పుడు కొంతమంది పాపం ఇది యాక్టింగ్ మీ క్యారెక్టర్ అలాంటిది అని అన్నారు మెచ్యూరిటీగా. అవునవును. ఇప్పుడు కొంతమంది పాపం ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారంటే డైరెక్ట్ తిట్టేస్తారు. అలా తిట్టినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? నేను నవ్వుకుంటాను పాపం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకేంటి, వాళ్ళు ఎంతగా ఓన్ చేసుకుంటే మనం తిట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే నన్ను తిట్టుకున్నారో నేను సక్సెస్ అయ్యాను ఒక యాక్టర్గా. అది వాళ్ళు ఎప్పుడైతే అంత ఓన్ చేసుకోబట్టే కదా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అలా అంటున్నారంటే అది నిజంగా. ఒకసారి ఆ సీరియల్లో నేను ఒకసారి ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఆ హీరోకి విషయం ఇవ్వటం అంటే, పోలీస్ అనేవాడు ప్రజలను కాపాడాల్సిన వాడు, అలాంటిది హీరోని స్టేషన్ తీసుకొచ్చి అక్రమంగా కేసులు పెట్టి వాడిని చంపడం కోసం పాయిజన్ కలిపి ఇలాంటి పోలీస్ క్యారెక్టర్ చేయడం అనేది ఒకసారి చూస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది అనమాట. మా ఇంట్లో వాళ్ళకి నాకు నా మీద అంటే ఒక యాక్టర్గా చూస్తే అలాంటి క్యారెక్టర్లు చేసిన మనకే కోపం వస్తే ఇంక బయట ఆడియన్స్కి ఎలా ఉంటుంది అది. అట్లా వాళ్ళు ఆ కోపం తిట్టినా కూడా నేను చాలా రిసీవ్ చేసుకుంటాను, నేను బ్లెస్సింగ్ అనుకుంటాను. అంటే బయట నుంచి ఏమనుకుంటాం, యాక్టర్స్ లైఫ్ గురించి చాలా అపోహలు ఉంటాయి. అంటే వీళ్ళ గురించి నెగిటివ్ గా ఆలోచిస్తారు, పాజిటివ్ గా ఆలోచిస్తారు, అంటే సుఖపడిపోతారు, వీళ్ళు ఏముంది సుఖంగా సంపాదించే డబ్బులు చాలా ఫ్రీగా సంపాదిస్తారు, వీళ్ళకి ఏముంది డబ్బుకు డబ్బు, హోదాకు హోదా, పేరుకు పేరు ఇవన్నీ అంటారు. కొంతమంది ఇంకా నెగిటివ్ గా కూడా ఆలోచిస్తారు, వీళ్ళు చేయని తప్పు లేదు అన్నట్టు కూడా. సో మీరు కూడా బయట నుంచి ఇప్పుడు లోపలికి వచ్చిన వ్యక్తి కాబట్టి మీరేం చెప్తారు ఇలాంటి అపోహల గురించి? అంటే దీంట్లో యాక్టర్ హీరో ఉన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే 1 lakh 1.5 lakh వస్తుంది, కావాలని చేసుకోవచ్చు. ఏంటంటే స్క్రీన్ మీద ఏంటంటే ఒక ఫ్యాషన్ వీళ్ళకి. నెల మీద ఇది ఒక 10 రోజులు 12 రోజులు షూట్ చేస్తారు, పర్ డే 10,000 లేదా 15,000 ఇచ్చినా కూడా ఎగ్జాంపుల్ నెల మొత్తం మీద వచ్చి అతను 1,20,000 వచ్చేది, అంతకన్నా ఎక్కువ రాదు, జాబ్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళంతా ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్ట్గా ఉన్న ఫ్యాషన్ కోసం చేసేవాళ్ళు, డబ్బు కన్నా కూడా నేను ఎదగాలి, ఇంకా స్క్రీన్ మీద ఆడియన్స్ సంపాదించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ కసిగా ఉన్నవాళ్ళు చాలా మంది. బయట జాబ్లు వదిలిపెట్టి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది పెద్ద మన ఆయన జాయింట్ కలెక్టర్ గా జాబ్ రిజైన్ చేసి వచ్చి సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు ఎవరు. అట్లా చాలా మంది చాలా రకరకాలు వస్తారు. అట్లా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్టింగ్ ప్యాషన్ తో చేసేవాళ్ళు, డబ్బు కన్నా కూడా వాళ్ళకి ఆ హోదా, ఆ గౌరవం. మీరు అడిగారు కదా సీరియల్ గురించి, బయట మెచ్చుకుంటారు. ఆ యొక్క క్లాప్స్, కళాకారులు కావాల్సిన ఓన్లీ క్లాప్స్ అనమాట. అలా మెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో సంపాదించినటువంటి ఒక గొప్ప విలువైన గౌరవం అనుకుంటారు వాళ్ళు. అది అంటే ఈ కాస్టింగ్ కౌచ్ లాంటి పదాలు ఏమన్నా మీరు బిలీవ్ చేస్తారా? నేను బిలీవ్ చేస్తాను. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంది, పల్లెటూరులో కూడా ఉంది. ఒక అమ్మాయి నచ్చింది అనుకో వెళ్ళిపోతారు. ఒక సూపర్ బజార్లో పని చేసుకునే వాళ్ళు ఇద్దరు నచ్చింది అనుకో, కరెక్ట్ అయింది అనుకో వెళ్ళిపోతారు. అలాగే సాఫ్ట్వేర్ దాంట్లో ఉంది, ప్రతి ఫీల్డ్లో ఉంది. అది ఒక ఆడ మగ అని సృష్టిలో జీవించినటువంటి ప్రతి చోట కొన్ని తప్పు ఒప్పులు ప్రతి ఒక్కసారి నడుస్తాయి. అది ఇద్దరికి నచ్చితే అది ప్రేమ, ఇది నచ్చకుండా వచ్చేదే కాస్టింగ్ కౌచ్ ఇలాంటివన్నీ. అది ఈ బలవంతంగా నన్ను అడిగారు, ఇలా అడిగారు, కొంతమంది ఫేమ్ గా కూడా చెప్పుకుంటారు. రకరకాలు జరుగుతుంటాయి. సో అన్నిట్లో ఉంది కానీ ఇక్కడ హైలైట్ చేస్తారు సోషల్ మీడియా. ఇప్పుడు మనం నన్ను తిట్టాలనుకో, కామన్ మ్యాన్ తిడితే మీడియా పట్టించుకోదు. అదే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు తిట్టారనుకో ఎగ్జాంపుల్, అది హైలైట్ చేస్తారు. అందుకని సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి ఈ గ్లామర్ని పబ్లిక్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అట్లా సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా సూపర్. సోషల్ మీడియా ఇవాళ నేను చిన్నప్పుడు చూస్తే పత్రికలు, పేపర్లు వచ్చాయి, ఈ రోజు న్యూస్ రేపు మార్నింగ్ చూసేవాళ్ళం. అలాగే తర్వాత కొన్ని వచ్చినాయి, ఇంకా న్యూస్లో అన్ని కూడా 7 గంటలకు దూరదర్శన్ ఛానల్ వస్తుందంటే వార్తలు చూసేవాళ్ళం. తర్వాత యూటీవీ, జెమినీ న్యూస్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఉండటం వల్ల ఏంటంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఒకరికి ప్రత్యక్షంగా అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ లైవ్ చూడొచ్చు మనం. ఇవాళ ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ స్పందిస్తుంది ఒకరికి అన్యాయం జరిగితే. ఈ సోషల్ మీడియా ద్వారా ఒక మంచి పని మనం ప్రజలకు తెలియజేయగలుగుతున్నాం. ఇప్పుడు నాలో ఉన్న భావాలను మీ ఇంటర్వ్యూ ద్వారా మనం 10 మంది చూపించగలుగుతున్నాం. సోషల్ మీడియా అనేది నిజంగా ఇది అందరికి అవసరమైంది. ఇది ఈరోజు సోషల్ మీడియా ఉండబట్టే గవర్నమెంట్ వ్యవస్థ కానీ ప్రజల వ్యవస్థ కానీ శుభ్రంగా ఉంది, సక్రమంగా పనిచేస్తుందని నేను అనుకుంటాను. సో యాక్టర్ గా మీకు ఏమన్నా డ్రీమ్స్ ఉన్నాయా అన్న? అంటే ఇప్పుడు ఈ సినిమాల్లో కొంతమంది ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ సినిమాల్లో కనిపించాలి, వాళ్ళ ఫ్రేమ్ అలా ఏం లేదు. నాదేంటంటే మన కేఏ పాల్ గారి గమ్మని పనులను నేను చూసుకుంటాను. నాది
అది ఒక ఫౌండేషన్ కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ నేను సంపాదించిన సంపాదనలో బయట పొలిటికల్ వర్క్స్ కావచ్చు, నా బిజినెస్ సంపాదించిన సంపాదనలో ఎవ్రీ ఇయర్ ఒక 20 lakhs వరకు పూర్ ఫ్యామిలీ హెల్ప్ చేస్తుంటా. హుదూ తుఫాన్ వచ్చినా, మన కరోనా టైంలో కానీ, స్వైన్ ఫ్లూ వచ్చినా కూడా ఎవ్రీ ఇయర్ హెల్ప్ చేస్తుంటా. అట్లాగే నేను పొలిటికల్గా కానీ బిజినెస్ సంపాదించాలి, చారిటీ చేయాలని తప్ప యాక్టర్గా ఏంటంటే నా కోసం, నా యొక్క బంధువుల కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం, నా ఫ్యాషన్ కోసం చేసేది తప్ప దీని ద్వారా ఆ సినిమా ఈ సినిమా యాక్ట్ చేయాలని ఏం లేదు. అలా చేయాలనుకుంటే చాలా సినిమాలు చాలా సీరియల్ కూడా వదులుకున్నాను నేను. ఓన్లీ నాకు చారిటీ చేయడం ఇష్టం, 10 మందికి హెల్ప్ చేయడం ఇష్టం, 10 మంది కోసం మనం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను నేను. అంటే ఇప్పుడు కేఏ పాల్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి స్టిల్ కొంతమంది అంటే తెలుసుకున్న వాళ్ళు, చాలా మంది తెలుసుకున్న వాళ్ళు ఆయన పాస్ట్ గురించి కొంచెం తెలుసుకుని ఇంత గొప్ప వ్యక్త ఏంటి ఇలా అయిపోయాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్టిల్ ఇప్పటికీ కూడా పొలిటికల్ జోకర్ రా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? నేనేమంటానంటే కేఏ పాల్ గారు లాంటి వాళ్ళు మన భారతదేశంలో పుట్టడం అది మన అదృష్టం నేను అనుకుంటాను. ఎందుకంటే 10th class ఫెయిల్ అయ్యి ఆయన 198 దేశాల్లో ఆయన తెలియని వాళ్ళంటే లేరు. దాదాపుగా ఆయనకు 6 హెలికాప్టర్లు ఉన్నాయి, 747 బోయింగ్ విమానం అని ప్రపంచంలో 2 ఉన్నాయి. ప్రైవేట్గా 747 ఉన్న వ్యక్తి ఓన్లీ ఒక కేఏ పాల్ ఒక్కడే. అమెరికా గవర్నమెంట్కి ఒకటి ఉంది. అంత గొప్ప వ్యక్తి ఆయన. పిచ్చుడు అంటే వాళ్ళ యొక్క అందరికి తెలుసు అది. కాకపోతే ఏంటంటే అంత గొప్ప వ్యక్తి కింద పట్టడం రాజకీయాల్లోకి రాకూడదు. ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలి? రాజకీయాల్లోకి వచ్చిన వాడు మటర్లు చేయాలి, అబద్ధాలు ఆడాలి, క్యారెక్టరైజేషన్ లేనిది కూడా ఉన్నట్టు క్రియేట్ చేయాలి. అన్ని చేసేవాడు రాజకీయాల్లో ఉండగలడు. ఇవాళ ఇంతకుముందు ఉన్నటువంటి విలువలతో కూడిన రాజకీయాలు ఇప్పుడు లేవు. ఈయన రాజకీయాల్లో రావటం వల్ల ఏంటంటే అప్పట్లో కొన్ని రాజకీయాలు జరిగినటువంటి మీడియా వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారు ఏమైపోయారు, అమితాబ్ బచ్చన్ గారు ఏమైపోయారు, రజనీకాంత్ ఎందుకు రావట్లేదు, చాలా మంది మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో ఎందుకు రారని. రాజకీయాల్లో వస్తే ఒక రొచ్చు అనమాట. దీంట్లో ఉండాలంటే అన్ని అబద్ధాలు ఆడి హత్యలు చేసి అన్ని చేసేవాడికి రాజకీయాలు ఉండాలి తప్ప అలాంటి ఫెయిర్ పర్సన్ రాజకీయాలు పనికిరాడు. ఆ విషయంలో కొంచెం ఆయన మైనస్. ఆయన జోకరు అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పెద్ద జోకరు నాకు తెలిసి. ఆయన ఈరోజు మీరు కలిశారనుకో, 10 years తర్వాత దర్శన్ ఎలా ఉన్నావు, బాగున్నావా, మన పలానా రోజు కలిసాం, పలానా టైంలో పలానా టైంకి నీకు ఇంటర్వ్యూ ఇచ్చాను అని అంత మెమొరీ ఆయనకి. ఆయన అసలు ఎవరిని లెక్క చేయడు. కాకపోతే ఆయన నచ్చినట్టుగా ఆయన బతుకుతాడు. ఎవరి దగ్గర రూపాయి సందాలు తీసుకోడు. ఇప్పుడు ఆయన ఎన్ని ప్రేయర్ కూటములు ఎన్ని పెట్టినా అందరికీ ఇలా డబ్బులు ఇచ్చినాడు తప్ప మిగతా పాస్టర్లాగా ఆయన ఏదో సందాలు తీసుకోవాలి. ఆయన అందరికి పంచాడు అందరికీ. ఇప్పుడు సదాశివపేట స్కూల్ కానీ కాదు, కొన్ని రాజకీయ పరంగా ఆయన కొన్ని ఇబ్బందులు పెట్టి కావాలని కొన్ని ప్రభుత్వాలు ఆయన అట్లా తయారు చేసినాయి. సో మిమ్మల్ని కేఏ పాల్ గారు అని అడిగగానే మీరు స్టార్ట్ చేసింది కూడా 198 దేశాలు, 6 హెలికాప్టర్లు, ఇవే చెప్పారు స్టార్టింగ్. ఆయన చెప్పే మాటలే. సో అవన్నీ అంటే కళ్ళబొల్లి మాటలు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఆపరేషన్స్ చూస్తారు కాబట్టి నేను అబద్ధం చెప్తున్నా. గూగుల్ అడగండి, మీ సోషల్ మీడియా అబద్ధం చెప్పదుగా. చికాగోలో ఎయిర్పోర్ట్ అక్కడ ఫ్లైట్ ఉంది, 4,000 కోట్లు దాని కాస్ట్. చూసుకోవచ్చు అక్కడ మీరు. ఎందుకు మొన్న ఒక అమ్మాయి, కేరళ అమ్మాయి, ఒక అమ్మాయికి వేరే కంట్రీలో ఉరిశిక్ష చేశారు, మీరు చూసే ఉంటారు రీసెంట్ గా. ప్రధానమంత్రి ఇక్కడ సీఎంలే చేతులు తీశారు మా వాళ్ళు కాదని. ఈయన వెళ్ళిపోయి అక్కడ ఒక 15 రోజులు ఉండి అమ్మాయి ఉరిశిక్ష ఆపాడు. అది నిజం కాదా? నిన్న కాక మొన్న 2 days బిఫోర్ నేను ఇక్కడ జోకర్ అనుకుంటున్నారు. అమెరికా అసెంబ్లీలో మాట్లాడినగా మొన్న ఈ యుద్ధాల గురించి ఆపడం కోసం. మరి వాళ్ళెందుకు జోకర్ చూడలేదు? మన వ్యవస్థ ఏంటంటే ఈడి పని ఈడు చూసుకోకుండా ఎదుటి పని చక్కన పెట్టి వాడిని క్యారెక్టరైజేషన్ చేస్తారు కాబట్టి అట్లా అనిపిస్తుంది తప్ప మిగతా దేశాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ దేశాలన్నీ హ్యాపీగా ఉన్నాయి. మన దేశాలు అట్ట కాదు. ఈడు బాగుపడి ఎదుటి బాగుపడినవాడు. వేరే కంట్రీలో పుట్టుంటే కరెక్ట్ గా వాల్యూ ఇచ్చేవారు అని అంటారు. ఇక్కడ పుట్టినా కూడా వేరే దేశాల్లో ఆయనకున్న గౌరవం వేరు. ఆ గౌరవం ఇక్కడ ఉన్నట్టు ఎవరికి రాదు. ఆయన వేరు అసలు. నేను ఆయనతో కలిసి ఎన్నోసార్లు జర్నీ చేస్తుంటాం కాబట్టి ప్రతిసారి నిన్న కూడా మాట్లాడారు, రాత్రి మాట్లాడు, ఒకటి మాట్లాడుతుంటాం. అది వేరు. అది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అమిత్ షా గారు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన అంటే ఏంటో అన్నది. ఇది బయట ఈ సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని రకరకాల నెగిటివ్గా ప్రచారం చేస్తుంటాడు. ఎందుకంటే అది రాజకీయాల్లో రాబట్టి. అదే రాజకీయాలు రాకపోతే పాల్ గారు మళ్ళీ ఎప్పుడు దేవుడే. నేను చిన్నప్పుడైతే ఆయన యొక్క వార్తలు పెట్టుకొని చూసేవాళ్ళు రేడియోలో. ఆయన ఎక్కడ వచ్చినా కొన్ని లక్షల మంది ఉండేవాళ్ళు. బ్యాక్ టు జగదాత్రి. సో ఇది అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అదే కొత్తగా ఒక లేడీ ఏంటి, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏంటి, అసలు ఇదంతా కొత్త కాన్సెప్ట్. క్రైమ్ ఉంది ఇందులో, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా ఉంది, ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. సో మీలాంటి పవర్ఫుల్ యాంటాగనిస్టులు చాలా మంది ఉన్నారు. సో ఇదంతా నడుస్తుంది. సో భార్గవ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్. ఆ డైరెక్టర్ వ్యక్తి గొప్ప కమిట్మెంట్ గల డైరెక్టర్. మీరు చూసే ఉంటారు, మార్నింగ్ నుంచి ఒక ఫోన్ మాట్లాడు. ఎక్కడ ఏంటంటే భార్గవ్ గారు గురువు ఇంకొక ఆయన గురించి చెప్పాలి, రామ్జీ డైరెక్టర్. మన రాధమ్మ కూతురు, ఇప్పుడు అమ్మాయి గారు, ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ చేస్తున్నారు. రామ్జీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి. సేమ్ రామ్జీ కూడా అంతే. సెట్లోకి మార్నింగ్ 7 o'clock వస్తే ఈవినింగ్ ప్యాకప్ అయిన దాకా మధ్యాహ్నం బ్రేక్ టైంలో ఒక ఫోన్ మాట్లాడు తప్ప ఫోన్ గీళ్ళు ఓన్లీ వర్క్
వర్క్ అక్కడ ఆ రామ్జీ దగ్గర పనిచేసి వచ్చాడు కాబట్టి సేమ్ బాగా కూడా అంతే. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ ప్యాకప్ అయిన దాకా ఇప్పుడు మీరు ఇంతసేపు చూశారు, ఒక నిమిషం ఖాళీ ఉండడు, అటు ఇటు పరిగెత్తానే ఉంటాడు. అంటే కరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్కి నష్టం రాకుండా ఛానల్కి నమ్మకంగా ఉంటూ టీంలు అందరితో ఫ్రెండ్లీగా ఉండి వర్క్ చేయించుకుంటూ ఉంటాడు. వెరీ గుడ్ బ్రదర్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఒక మాటలో చెప్పాలంటే. అండ్ ఫైనల్లీ మళ్ళీ చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ దాత్రి జగదాత్రి. జగదాత్రి సక్సెస్ గురించి అండ్ మీ హరినాథ్ క్యారెక్టర్ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.